హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ కాకరకాయ ఫ్రై. అది చేదు లేకుండా అని అబద్ధాలు అయితే చెప్పను, కొంచెం చేదు ఉంటుంది, కానీ మ్యాక్సిమం చేదు ఎలా పోవాలో చూసేసుకుందాము. సో ముందుగా నేను చూపిస్తున్న విధంగా కాకరకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ముదురు గింజలు తీసేసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి. అలా వేసుకున్న తర్వాత 15 to 20 మినిట్స్ తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా స్క్వీజ్ చేయండి. అందులో ఉన్న వాటర్ పడేయండి. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని మనం స్క్వీజ్ చేసుకున్న కాకరకాయను వేసేసుకున్నాము. సో ఇలా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటూ ఒక 15 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. సో దాని తర్వాత మధ్య మధ్యలో మాత్రం తీస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇలా ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత దాంట్లో మనము ముందుగానే వేయించి గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి, కొద్దిగా కారము, టేస్ట్కి సరిపడినంత ఉప్పు అండ్ మనము కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇందులో నేను బయట మార్కెట్లో దొరికే కొబ్బరి పొడి కాకుండా